హాయ్ హైఫరాది, నమస్తే. నేను చూస్తా నువ్వు వస్తుందయ్యా. ఎందుకు అంటే నిన్న చిరంజీవి గారి బర్త్డే ఈవెంట్లో నువ్వేమన్నావు? మా మహేష్ బాబు గారికి బాగా ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే చిరంజీవి గారు అని చెప్పారా మీకు ఎప్పుడైనా? నోటుకొచ్చింది ఓగేమంటే తర్వాత నువ్వు నీ ఇష్టం. తర్వాత చిరంజీవి గారు ముందే చెప్పారు, ఆయన ఎప్పుడు అడుగు మీ చిరంజీవి గారిని. ఆయనకి బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరని అడిగితే కృష్ణ గారు అని చెప్పారు. ఆయన కాకుండా అంటే ఎన్టీఆర్ గారు పెద్ద ఆయన అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అడుగు మీ చిరంజీవి గారిని, పక్కనేగా ఉన్నారు ఆ రోజు. అడుగు ఒకసారి. నువ్వు నోటుకొచ్చింది ఆగావంటే ఈసారి చెప్పడాలు ఉండవు. బట్ నీ అవకాశాల కోసం నువ్వు ఎన్ని సంకలు నాకుతున్నావు అంటే అన్ని సంకలు నాకుతున్నావు. ఓకే, చిరంజీవి గారి ఫ్యామిలీని పొగిడితే నాకు అవకాశాలు ఇచ్చేస్తారు, సినీ ఇండస్ట్రీలో నెంబర్ 1కి వచ్చేస్తాను అనేసి నువ్వు అనుకుంటున్నావు అంతే. చిరంజీవి గారు ఎప్పుడు కూడా కష్టపడి పైకి వచ్చే వాళ్ళని మాత్రమే చూస్తారు. అదొక్కటే గుర్తించుకో. నువ్వు కష్టపడు, ఎప్పుడు కూడా ఒకడ ముడ్డు కడగాలనుకోకు. ఓకే, నీ కష్టమే నీకు అన్నం పెడుద్ది. ఎవరిదో పొగడతల గురించి చెప్పేస్తే నీకు ఏమీ రాదు. ఓకే, బట్ ఒకటి, ఆయనకి ఎవరు ఇష్టం ఏంటో తెలుసుకో. ఇప్పుడు నేను మహేష్ బాబు అభిమాని. మా మహేష్ బాబు గారికి ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం. మీ చిరంజీవి గారు ఉన్నారుగా, ఆయనకి ఎవరు ఇష్టమో చెప్పు నువ్వు, నేను చెప్తా. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే మహా ఇష్టం. ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ నెంబర్గా కూడా చేశారు. ప్రెసిడెంట్ నెంబర్ కూడా కాదు, ప్రెసిడెంట్గా చేశారు. అడుగు ఆయన్ని. నోటికొచ్చింది దాగా ఇంకో ఈసారి బాగుండదు చెప్తున్నా. అది